ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితవాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలప్తయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం సాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనగం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయసంజాతం జ్ఞానవైరాగ్యసంపదం మంత్రార్థాదిప్రదాతారం ముడైవర్లు గురుం భజే. தன்குருவின் தாளினைகள் தன்னில் அன்பொன்றில்லாதார் அன்பு தன்பால் செய்தாலும் அம்புயைகோன் இன்பமிகு விண்டாடு தான் அழிக்க வேண்டீரான் ఆదలాల్ నన్నార్ అవర్గల్ తిరునాడు అంటూ ఉపదేశరత్నమాలయలో మనవాళ్ళు మహామునులు తన్ గురువిన్ తాళినైగల్ తన్నిల్ అన్బొన్రిల్లాదార్ తమ ఆచార్యుల యొక్క పాదపద్మాలయందు ప్రేమ లేనటువంటి వారు సాక్షాత్తుగా ఆ పెరుమాళ్ళనే ప్రార్థించినప్పటికీ కూడాను వారికి ఆ పరంపదం లభించదు. అదే ஞானமனுட்டானமிவை நன்றாகவே உடையனான குருவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமலத்திருமாமகள் கொழுனந்தானே వైగుందం தரும். జ్ఞానం అనుష్ఠానం కలిగినటువంటి చక్కగా కలిగినటువంటి ఆచార్యుని యొక్క పాదపద్మాలందు ఎవరైతే చక్కటి భక్తిని కలిగి ఉంటారో వారికి ఆ పరమాత్మ తన యందు ప్రేమ లేనప్పటికీ కూడా ఆ యొక్క పరంపదాన్ని ప్రసాదిస్తారు అని అంటున్నారు. అలా తమ ఆచార్యుల యొక్క వైభవాన్ని పాడినటువంటి ఆ మధుర కవి ఆళ్వార్ల యొక్క పాసురాలు కన్ని నిన్న సిరుత్తాంబు అనేటటువంటి ఆ పాసురాలని ఎవరైతే సేవిస్తారో వారికి పరమపదమే లభిస్తుందట. అటువంటి ఆచార్య వైభవాన్ని మధుర కవి ఆళ్వార్లు పాడినటువంటి వైనాన్ని ఆ కన్నెన్సిరుత్తాం అనేటటువంటి పాసురాల అర్థాన్ని తేలికగా చిన్న మామూలు భాషలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరూ కూడా చాలామంది ఈ కాలంలో ఆ యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు. కన్నెన్సిరుత్తాంబు పాసురాల వైభవాన్ని తెలుసుకున్నారు. అందులోనూ నమ్మాళ్ళవార్ల తిరునక్షత్రమేమో దాని కారణంగా ఇప్పుడు మరీను చాలామంది సేవాకాలం కూడా చేస్తున్నారు. అయితే చేస్తున్నటువంటి ఈ పాసురాల యొక్క అర్థం స్వల్పంగా తెలుసుకున్నట్లయితే మరింత భోగ్యంగా ఉంటుంది కదా అని దాసురాలు ఆ అర్థాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది పెరుమాళ్ళాచార్యుల యొక్క అనుగ్రహంతో. అవిదిత విషయాంతరస్సఠారే అనేటటువంటి అతనిలో నమ్మాళ్ళ వాళ్ళని తప్ప వేరొక విషయం తెలియనటువంటి వారు అవిదిత అంటే తెలియనటువంటి వారు. వారి దివ్య సూక్తులనే దివ్య ప్రబంధాలను గానం చేయడంలో మాత్రమే గొప్ప ఆనందం కలిగినటువంటి వారు. గుణాల వల్ల కూడా ఆ నమ్మాళ్ళ వార్లనే తమకు శేషిగా కలవారైన మధుర కవులు నా హృదయంలో ఆవిర్భవించాలి అంటూ మొదట తెలియను. మా మధుర కవి హృదయే మమ ఆవిరస్తూ మామ నా యొక్క హృదయంలో ఆ మధుర కవి ఆళ్వార్లు ఎప్పుడూ కూడా ఆవిర్భవించాలి. వేరొన్నున్నా నరియన్ వేదం తమిళ్ అంటూ వేరెవరిని నేను తెలియలేనండి. మరి ఎవరినండి తెలుసు ఉన్నారు వీరు. వేదం తమిళ్ వేదార్థాలని ద్రావిడ భాషలో పలికిన మారన్ అని పేరు గల అందమైన కురుకాపురికి నాదులైన నమ్మాళ్ళ వార్లు మనల్ని ఉజ్జీవింపజేసే వారిని స్తుతించినటువంటి వారు. మారన్ సెడగోపన్ వన్ కురుగూరేరు ఎంగళ్ వాజ్వామెన్రేత్తుం అంటూ అటువంటి వారు కదా మనల్ని స్తుతింపజేసినటువంటి వారు నమ్మాళ్ళ వార్లు. అటువంటి మధుర కవి ఆళ్వార్లు మనల్ని పాలించేవారు. వారే ప్రపన్న కులానికి రక్షకులు. అటువంటి నమ్మాళ్ళ వార్లను ఎవరు పాడారు? మధుర కవి ఆళ్వార్లు పాడారు. మధుర కవియార్ ఎమ్మై ఆళ్వార్ అవరే అరణ్ రక్షకులు. అటువంటి మధుర కవి ఆళ్వార్లే
మాకు రక్షకులు. ఎటువంటి మధురకవి ఆళ్వార్లు? వేరొన్నం నానరియన్ వేదంటూ వేరెవరిని కూడా నేను తెలియలేను అంటూ ఆ నమ్మాళ్ళవార్లని మాత్రమే ధ్యానిస్తూ మనల్ని ఉజ్జీవింపజేసేటటువంటి వారినే తలుస్తూ ఉన్నటువంటి మధురకవి ఆళ్వార్లే మనకి రక్షకులు. కళ్ళినున్ సిరుత్తాంబినాల్ కట్టున్న పణ్ణియ పెరుమాయన్ అంటూ మొదటి పాసురంలో కಣ್ಣి నున్ను సిరు తాంబు, ముడులు కలిగింది, సన్ననిది, చిన్నదైనటువంటి దారము. అటువంటి దారంతో యశోద చేత కట్టబడిన గొప్ప ఆశ్చర్యచేష్టితుడండి. మాయన్నండి, పెరుమాయన్న గొప్ప ఆశ్చర్యచేష్టితుడండి. అటువంటి స్వామిని వదిలి ఎన్నప్పనిల్, అటువంటి స్వామిని కదా ప్రార్థించాలి. అటువంటి స్వామిని వదిలి దరిచేరి ఆశ్రయించి దక్షిణ కురుకాపురికి నాదులు తెన్ కురుగూర్ దక్షిణ కురుకాపురికి నాదులు అంటూ నంబి అన్రకాల్ మా ఆచార్యులైనటువంటి నమ్మాళ్ళవార్ల తిరునామాల్ని పలికితే అన్నిక్కుం అముదూరం ఎన్నావుకే, నా నాలుకకేనండి అమృతం అనేటటువంటిది సేవిస్తుంది అని మొదటి పాసురంలో అంటున్నారండి. ఆ నమ్మాళ్ళవార్లు కണ്ണి నున్ను సిరుత్తాంబు కట్టున్న పణ్ణియ పెరుమాయన్ అని అంటూ ఆ పెరుమాళ్ళని తలిస్తే ఆ పెరుమాళ్ళని విడిచిపెట్టి మా ఆచార్యుని మేము స్మరించినట్లయితే అన్నిక్కుం అముదు ఊరుం, నా ఉక్కే, నా నాలుకకి అముదు ఊరుం, అమృతము స్రవిస్తుంది అని చక్కటి త్రికాలాలలో కూడా ఆచార్య నామస్మరణ ద్వారా కలిగేటటువంటి ఆనందం చెప్తున్నారు. తర్వాత నావినాల్ నవిత్తు ఇన్బమెయిదినేన్, నమ్మాళ్ళవార్ల యొక్క తిరునామాన్ని నోటితో పలికి ఇన్బం ఎయిదినేన్, ఆనందాన్ని పొందాను. ఆ ఆళ్వార్ల బంగారమైనటువంటి శ్రీచరణాలని ఇహ పరలోకంలో కూడాను ఉద్దేశంగా ఆశ్రయించాను. అవన్ పొన్నడి మెయిమ్మయ్యే దేవుమత్తరియన్ కురుగూర్ నంబి పావి నిన్నిసై పాడి తిరిగిన, వేరే దైవాన్ని తెలియను, ఆచార్యుడే దైవమని వారినే నేను కురుకాపురికి నాదులైనటువంటి ఆ నమ్మాళ్ళ వాళ్ళనే ఈ పాసురాల్లో పాడి ఆభోగ్యతనే ఆనందం అనేటటువంటి దాన్ని పొంది జీవనాధారంగా జీవిస్తూ ఉన్నాను. ఆ నావినాల్ నవిత్తు ఇన్బమైదినేన్ అన్నారు. నమ్మాళ్ళ వాళ్ళ తిరునామాన్ని నోటితో పాడి ఆనందాన్ని పొందాను, వేరే దైవాన్ని ఎవరిని తెలియను అని. రెండో చిన్నవి చూడండి, ఇక్కడ చిన్న గుర్తులు ఉంచుకోవాలి. తేవు మత్తరియన్, మరొక దైవాన్ని నేను ఎరుగను అని అన్నారు. అన్నెక్కు మముదూరు ఎన్నావుక మొదటి పాసంలో అన్న నాలుకకి ఆనందమైనటువంటి అమృతము ఊరుతూ ఉంది. ఇలా చిన్న అక్కడక్కడ ఒక పదాలు గుర్తుపెట్టుకుంటే ఆ యొక్క పాసరంలో ఉన్న ప్రధానమైనటువంటి విషయం ఏంటనేది మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత మూడో పాసనం తిరిదందాగిలుం దేవపిరానుడై, ఏమైంది? నమ్మాళ్ళ వాళ్ళ దగ్గరికి చేరారు. చేరినప్పటికీ కూడా మళ్ళీ వెనక్కి గనక తిరిగినట్లయితే ఆళ్వార్లను విడిచి మళ్ళీ తిరిగి వచ్చిన ఏమవుతుంది? కరియకోల తిరువురు, చక్కటి అందమైనటువంటి తిరువేని కలిగినటువంటి వాడండి. నిత్యసూరులకు నాథుడైన నల్లని కోల అందమైన దివ్య తిరూపం కలిగినటువంటి భగవాన్ని నేను సేవిస్తాను అని. ఈ అదృష్టం మరి దేని వలన కలిగిందండి? గొప్పతనాన్ని ఔదార్యాన్ని కలిగినటువంటి ఆళ్వార్లని అనన్యార్హ శేషభూతుడనయ్యుండి ఉండబట్టే కదా ఈ దాసుడు ఈ గొప్ప ప్రయోజనాన్ని పొందాడు. పెద్ద నన్మయ్యే ఆ యొక్క ఆచార్యుల పట్ల ఉండేటటువంటి అనన్యార్హత్వం అనేటటువంటి శేషభూతత్వం ఉందే, దాని కారణంగానే ఒకవేళ ఆచార్యుల నుండి నేను పక్కకి తిరిగినప్పటికీ మళ్ళీ పరమాత్మ యొక్క అందమైనటువంటి తిరుమేన్ని నేను సేవించగలుగుతూ ఉన్నాను అని. పెద్ద నన్మయ్య, నేను పొందిన గొప్ప ప్రయోజనం ఏంటది? పెరుమాళ్ళని చక్కని ఒకవేళ ఆచారం నుంచి పక్కకి వెళ్ళినా తిరిగి మళ్ళీ పెరుమాళ్ళ యొక్క అందమైనటువంటి రూపాన్ని దర్శించేలా ఆచార్యులు చేస్తూ ఉన్నారు. నన్మయాల్ మిక్క నాన్మరయ్యాళరగల్ పున్మయాగా, మంచి గుణాలతో గొప్పతనాన్ని కలవారే 4 వేదాల్లో సమర్థులైన వైదికులు దాసుండైనటువంటి నన్ను
నైత్యమే మూర్తి భవించిన వాడని తలచి ఉపేక్షించారు. నన్మయాల్ మిక్క నాన్మరయ్యాళர்கள் చక్కగా 4 వేదాలు తెలిసినటువంటి వైదికులైనటువంటి వాళ్ళందరూ ఏం చేశారు? నన్ను దాసుడినట్టు నన్ను ఇది నైత్యమే స్ఫూర్తి భవించిన వాడని వదిలేశారు. అలాంటప్పుడు ఆ స్వామి అన్నయాయ్ అత్తనాయ్ ఎన్నయ్యాండిడుం తన్మయాన్ సెడగోపనెన్నం. అప్పుడు నన్ను ఆదుకున్నటువంటి వారెవరు? తల్లి అయ్యి తండ్రి అయ్యి నన్ను పరిగ్రహించి పాలించేటటువంటి స్వభావం కలవారైనటువంటి నమ్మాళ్ళు వారు ఉన్నారే, వారే నాకు నాదులు. గొప్ప గొప్ప వాళ్ళందరూ వైదికులు, వాళ్ళందరూ కూడాను మా వేద జ్ఞానం కలిగిన వారు వైదికులు నన్ను విడిచిపెట్టినా తల్లి తండ్రి నన్ను రాకు రక్షకులు అన్నీ అయ్యి నన్ను రక్షించిన వారు నమ్మాళ్ళు వారులే. ఎన్నమ్మియ ఎన్నయ్య అండిడుం తన్మయాన్ సెడగోపన్ ఎన్నమ్మియే అన్నయాయ్ అత్తనాయ్ తల్లి తండ్రి అయి నన్ను రక్షించిన వారు. 5 నంబినేన్ పిరర్ నన్ పొరుల్ తన్నయ్యం నంబినేన్ మడవారై మున్నెలాం. ఈనాడు అడియేనంటూ దాసత్వ వైభవం తెలుసుకున్నటువంటి నేను పూర్వం ఎలా ఉండేవాడిని? ఇతరుల మంచి వస్తువుల్ని అంటే పరమాత్మ యొక్క ఆత్మ వస్తువుని నాది అనుకుని దొంగతనం చేశాను కదా, అలాగే ఇతరుల స్త్రీలను కూడా ఆశపడ్డాను. పరమాత్మకు చెందినటువంటి వాటిని ఇతరులకు చెందిన వాటిని ఆశపడినటువంటి నేను ఇప్పుడు స్పృహణీయమైనటువంటి బంగారు మెడలు గల తిరునగరికి నాదులైన ఆళ్వార్లకి భక్తుడనయ్యాను. సెదిర్తే నిన్రే అటువంటి గొప్పవాడ చాతుర్యాన్ని కలిగినటువంటి వాడనయ్యాను. పరమాత్మకు చెందినటువంటి ఆత్మ వస్తువునే అపహరించిన నేను ఇతరులకు చెందినటువంటి వాటిని అపహరించడంలో ఏమన్నా ఆశ్చర్యం ఉందా అండి అని అంటున్నారనమాట. అలా పూర్వం ఉన్నటువంటి నేను ఆ నమ్మాళ్ళ వారి యొక్క పాదాలను భక్తున్నయ్యి అటువంటి గొప్ప చాతుర్యాన్ని కలిగినటువంటి వాడనయ్యని చెదిరితే ఇంద్రే ఇప్పుడే అటువంటి చాతుర్యం కలిగిన వాడిని, పూర్వం అలా ఉన్న వాడిని ఇప్పుడు ఇలా చాతుర్యాన్ని కలవాడినయ్యాను. ఇండ్రు దొట్టుం మెజుమయ్యం ఎన్బిరాన్. ఇకపై నుండి ఈనాటి నుండి ఇకపై కలిగినటువంటి కాలం అంతా కూడా నిండ్రు తన్పుగా ఎత్తారులినాన్ స్థిరంగా తమ కీర్తిని స్తుతించేలా మా స్వామి అయినటువంటి నమ్మాళ్ళవార్లు కృప చేశారు. ఇక మీద ఉండే కాలం అంతా కూడా ఎలా ఉంటాను? చక్కగా స్వామి స్థిరంగా ఉండి మా ఆచార్యుల యొక్క కీర్తిని స్తుతించేటటువంటి వారుగా ఉంటాను. పర్వతాల వంటి మేడలు గల తిరునగరికి నాదులైన నమ్మాళ్ళవార్లు నాకు ఏ విషయంలోనూ అనాదరాన్ని కలవారు కారండి. దీన్ని చక్కగా కాణ్మిన ఇగజ్విలన్ కాణ్మిన ఇగజ్వు ఇలన్ కాణ్మినే. నా విషయంలో ఎటువంటి కూడాను అనాదరాన్ని కలిగిన వారు కారు. దాన్ని చూడండి. ఇక మీదట నన్ను ఎలా అనుగ్రహించారు? ఇక మీదట ఎప్పుడు కూడా చక్కగా ఆచార్య అనుగ్రహాన్ని కలిగిన వాడినై పర్వతాల వంటి కుండ్రమాడ తిరుక్కురుగూరు నంబి. పర్వతాల వంటి మేడలు గల తిరునగరికి నాదులైన నమ్మాళ్ళ వార్లని ఎప్పుడూ అలా పాడుతూ ఉండేలాగా నాలో అనాదరాన్ని లేకుండా స్వామి నా విషయంలో ఉన్నారు, గమనించండి అన్నారు. తర్వాత 7 కండుగొండెన్నై కారిమారప్పిరాన్. నన్ను కటాక్షించి పరిగ్రహించి పరమ ఉపకారకులైన వారు ఆ యొక్క నమ్మాళ్ళ వారు. ఎవరు వారు? కారిమారప్పిరాన్. కారిమారులు అంటే కారిమార పిరాన్ కారిమారి సుతులైనటువంటి ఆ నమ్మాళ్ళ వారు అనాది కాలంగా మిక్కిలి బలమైన పాపాలని నశించేలాగా అనుగ్రహించారు. ఎలాంటి వారుగా చేశారు? నన్ను పండై వల్వినై. చూడండి, అనాది కాలంగా ఉన్న బలమైనటువంటి పాపము. ఇలాంటి పదాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. వల్వినై క్రూరమైనటువంటి ఆ పాపమంతా కూడా నశించేలాగా అనుగ్రహించారు. అందమైన ద్రావిడ పాసురాలకు స్థానమైనటువంటి ఆళ్వార్ల కృపనే ఎక్కడ దిశయ్యం అరియయ్యంబుగేన్ 8 దిక్కుల వారు కూడా తెలిసేలాగా చక్కగా ఈ అంబుగేన్ పలికి నేను ప్రకటిస్తాను అంటున్నారు.
అంటే అటువంటి ఆచార్య వైభవం, నా యొక్క క్రూరమైన పాపాలన్నీ నశింపజేసినటువంటి కారిమారిసుతుల యొక్క వైభవాన్ని 8 దిక్కులా నేను ప్రకటిస్తాను. అరుள் கொண்டாடும் அடியவர் இன்புற అరుளிనాన వరుమరయిన్ పొరుల్. అరువరై భగవంతుని యొక్క కృపని కీర్తించేటటువంటి భక్తులు ఆనందించేలాగా, అరుள் கொண்டாடும் అడియవర్ ఇన్బుర, భగవత్కృపని గానం చేసేటటువంటి ఆ భక్తులందరూ కూడా ఆనందించేలాగా అరుదైనటువంటి వేదాల యొక్క పొరుల్, పొరుల్ చూడండి, అంతరార్థాన్ని అరుళినాన్ అనుగ్రహించారు. నాకు చక్కగాను పరమకృపతో మధురమైనటువంటి ద్రావిడ భాషలో కూర్చబడినటువంటి తిరువాయిముజి 1000 పాసురాలని పాడిన వారైనా ఆళ్వార్ల యొక్క కృప మాత్రమే కదా ఈ లోకంలో గొప్పది అని అన్నారు. అరుள் కొండు 1000 తమిళ్ పాడిన నరులు కండీర్. 1000 పాసురాలు పాడినటువంటి వారి యొక్క నమ్మాళ్ళ వాళ్ళ యొక్క కృప చూడండి, అది కదండి ఉలగ నిల్మిక్కదే లోకంలో అన్నిటికంటే గొప్పదైనటువంటిది. అంటే వాళ్ళ కృప అంత విశేషమైంది అన్నారు. ఇక மிக்க வேதியர் வேதத்தின் உட்பொருள் நிற்கப்பாடி என் நெஞ்சுள் நிறுத்தினான் தக்க சீர் செடగోపనన్ నంబికు ఆళ్పుక్క కాదల్ అడిమై పైనండ్రే. గొప్పవారైన వైదికులు అధ్యయనం చేసే వేదాల్లోని అంతరార్థాన్ని, మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుల్, వేదాల్లోని అంతరార్థాన్ని స్థిరంగా నిలిచేలాగా తిరువాయిముజి పాడి నా హృదయంలో ప్రతిష్ఠింపజేశారు. ఎన్నెంజుల్ నిరుత్తినాన్, నా హృదయంలో ప్రతిష్ఠింపజేశారు. శటగోపులు అనేటటువంటి తిరునామం కలిగిన సౌలభ్యాది తగినటువంటి గుణాలు కలిగిన తక్కసీర్, సౌలభ్యాది తగినటువంటి గుణాలు కలిగినటువంటి శటగోపులు అనేటటువంటి వారి తిరునామం కలవారైనా, శటగోపులు అనే తిరునామం కలవారైనా నా ఆళ్వార్ల విషయంలో కైంకర్యం చేయడానికి తగిన ప్రేమ ప్రయోజనంగా ఆ క్షణంలోనే కలిగింది నాకు. ఆళ్పుక్క కాదల్ అడిమై పయన్ అన్రే. ఆ నా శటగోపుల యొక్క విషయంలో కైంకర్యం చేయాలనేటటువంటి ఆ ప్రయోజనము ఆ క్షణములోనే, అడిమై పయన్ అన్రే, ఆ క్షణములోనే కలిగింది. ఆ నమ్మాళ్ళ వాళ్ళకి చక్కగా కైంకర్యము చెయ్యాలనేటటువంటి, ఎప్పుడైతే ఎన్నెంజుల్ నిరుత్తినాన్, సకలములైనటువంటి ఆ యొక్క సారమంతా కూడా, వేద సారమంతా కూడా నా మనసులో పాడి నా మనసులో నిలిపారో ఆ క్షణమే వారి కైంకర్యం చేయాలనేటటువంటి ఆ కోరిక నాలో స్థిరంగా నిలబడింది. పైనన్ర ఆగిలం పాంగల్లర ఆగిలం, పయన్ అండ్ర ఆగిలం. ఇతరుల్ని సంస్కరించడం వలన తమకు ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకపోయినా, పాంగల్లరాగిలం, పాంగు అల్లర్ ఆగిలం, వారు సంస్కరింపబడడానికి తగినటువంటి యోగ్యత లేనివారైనా, అంటే ఇతరుల్ని సంస్కరించడం వలన తమకు ఏ విధమైన ప్రయోజనం లేదు, పోనీ సంస్కరింపబడేటటువంటి వాళ్ళకి అర్హత ఉందా అంటే వాళ్ళకి అర్హత లేకపోయినప్పటికీ కూడాను తమ పనితో చక్కగా వారిని దిద్దుబాటు చేసి శేషభూతులుగా గ్రహించేవారైనటువంటి వారు, కోయిళ్ళు స్థిరంగా నిలిచి కూసేటటువంటి తోటలతో చుట్టబడి ఉండే తిరునగరిలో ఉండేటటువంటి ఆళ్వార్లు తమ గొప్ప శ్రీచరణాల్లో భక్తిని పొందడం కోసమే నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. పైన ఎటువంటి వారు ఆ నమ్మాళ్ళ వారు, తమకే ప్రయోజనము లేకపోయినా నన్ను దిద్దుబాటు చేశారు. పోనీ నాలో ఎటువంటి అర్హతన్నా ఉందా, ఎటువంటి అర్హత లేకపోయినా సంస్కరించారు. ఇలాగా ఉండేటటువంటి వారు, అలా తమ యొక్క కార్యంతో నన్ను సంస్కరించిన వారైనా నమ్మాళ్ళ వారిలో, అటువంటి నమ్మాళ్ళ వార్ల యొక్క ఉందన్ మొయ్యి కజర్కు అన్బయ్యే, అక్కడ జాగ్రత్తగా పలకాలండి. మొయ్యి కజర్కు
అన్వయ్యే అనుంది. మొయి కజర్కు అన్వయ్యే. అటువంటి తమ గొప్ప శ్రీచరణాల్లో భక్తిని పొందడం కోసమే నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. అన్బందన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్ తెన్కురుగూర్ నగర్ నంబిక్కు అన్బనాయ్ అంటూ ఆశ్రిత పక్షపాతి అయిన భగవాన్ని ఆశ్రయించిన సకల భాగవతుల పట్ల భక్తిని కలవారైనటువంటి వారు. ఆశ్రిత పక్షపాతండి పరమాత్మ. ఎవరైతే ఆశ్రయించి ఉంటారో వాళ్ళందరినీ రక్షిస్తారటండి ఆ పరమాత్మ. అటువంటి భగవంతుడిని ఆశ్రయించిన సకల భాగవతుల పట్ల భక్తిని కలిగినటువంటి వారు ఎవరు? దక్షిణ తెన్కూరుగూర్, దక్షిణ కురికాపూర్లో నమ్మాళ్ళ వారు. వారి విషయంలో అన్బనాయ్, చక్కటి ప్రీతి కలిగినటువంటి భక్తులయ్యి మధుర కవి సొన్న సొల్, మధుర కవులు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాన్ని నంబువార్, తమకు రక్షకంగా విశ్వసించేటటువంటి వారికి 10 వైగుంధం కాణ్మినే, వాసస్థానము ఆ వైకుంఠమే పరమపదమే గమనించండి. ఆశ్రిత పక్షపాతి అయినటువంటి పరమాత్మను ఆశ్రయించిన సకల భాగవతుల పట్ల భక్తి కలిగినటువంటి వారు దక్షిణ కురుకాపురిలో వేంచేసి ఉన్నటువంటి నమ్మాళ్ళ వార్లు. వారి విషయంలో ప్రీతితోటి మధుర కవి ఆళ్వార్లు పాడినటువంటి ఈ పాసురాలున్నాయే, ఈ దివ్య ప్రబంధం ఉందే, ఈ దివ్య ప్రబంధాన్ని తమకు రక్షకంగా నంబువార్, విశ్వసించేటటువంటి వారికి వాసస్థానము ఆ పరమపదమే గమనించండి అంటూ 11వ పాసురంలో ఈ ప్రబంధం యొక్క సారాన్ని చక్కగా, ఫలాన్ని చక్కగా మనకి అందించారనమాట. ఇలాగ తేలికైనటువంటి చిన్నవైనటువంటి ఈ 11 పాసురాలని చక్కగా అందరము కూడా సేవించి ఉజ్జీవింతుముగాక. శఠారియతిరాట్ ప్రోక్తత్రయ్యంతార్థప్రదాయినే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం.